వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. త్వరగననగా గురుతులైనా తరువాతను చున్నది. గురుతులు జరిగిన దొంతి గురుతు పెట్టుచున్నది. వరుని పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు ఇదిగో మరొక ఆరాధన నిలిచున్న భాగ్యం ఇచ్చి ఉన్నావు. సృష్టి పని సృష్టి చేస్తున్నది సృష్టికర్త పని సృష్టికర్త. మా పని మేము అందరము పనిలోనే ఉన్నాం. అందువలనే సృష్టికి మహిమ. అయితే ప్రభువా, పడు వర్షం ప్రమాదకరమైనది కాకుండానట్లు, నష్టమునకు కష్టమును గురి కాకుండా ప్రజలను కాపాడము. అలాగే ఇప్పుడు వచ్చిన బిడ్డలను, వచ్చుచున్న వారిని, జరుగు ఆరాధనలు, అన్ని ఆరాధనల దగ్గర నీవుండి ఆరాధనలకు అంతరాయము కలగకుండానట్లు అద్భుతమైన కార్యం చేయమని, మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసు నామములో కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. గట్టిగా సౌండ్ రాట్లా, మాట్లాడు, గట్టిగా చెప్పండి అమ్మా. ఆమేన్ చెప్దాం. ఇక్కడున్న గట్టిగా అనుకున్న వాళ్ళు అమ్మ, పురుషుల నుంచి అసలు మాటే రాడు. ఆమేన్, ఆమె గట్టి చెప్పండి. ఆమేన్. మంచిది. 1వ అధ్యాయం పరమగీతం 6వ వచనాన్ని చదువుకుందాం. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయక పోతుని. ఈ వచనములో 5వ వచనములో నేను సౌందర్యవంతురాలను అని చెప్పింది. ఈ వచనములో చిన్న చూపు చూడవద్దు, నన్ను ఏం చూడవద్దు. ఎండ తగిలింది నాకు. చెప్పండి, ఏం తగిలింది? ఎండ తగిలింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు పరమగీత గ్రంథాన్ని ధ్యానించుకున్నప్పుడు ఒక్కసారి సామెతల గ్రంథం కూడా చూద్దాం. ఏ గ్రంథం? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన. అంటే జ్ఞానాభ్యాసము లేకపోతే, చెప్పండి, జ్ఞానాభ్యాసము లేకపోతే విద్య అభ్యాసం కాదు. అందుచేత విద్యను దేనికి నేర్పుతా? జ్ఞాన వృద్ధి కొరకు నేర్పుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానాభ్యాసము. అందుకని ఇక్కడ అన్ని వయస్కులకు దైవ జ్ఞానం అవసరం. అన్ని వయస్కులకు కూడా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు అవసరం. అందువల్ల నీ బాల్య దినమందే, ప్రసంగిలో ఏముంది? నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. అంటే అభ్యాసపడవలసిన కాలం వృధా చేసుకోకండి. నాది యవన కాలం కదా,
అప్పుడే ఎందుకు అనుకోవద్దు. నేను వృద్ధుడైపోయాను కదా, నాకేం అవసరం అనుకోవద్దు. యవ్వన కాలం అంటే సరైన వయస్సు, కుటుంబ ఇతర కష్టాలు ఉన్నాయి, అందువల్ల నాకెక్కడ సమయం అనుకోవద్దు. ప్రతి మనిషి దేవుని తెలుసుకొనడానికి దైవ రక్షణ కొరకు అభ్యాసం కలిగి దేవుని సన్నిధికి వచ్చే ఆనందాన్ని సంపాదించుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని నీ బాల్య దినమందే నీ సృష్టి స్మరణకు యేసునామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసు మా స్మరణ చేయండి. యేసునామ స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగును. యేసునామ స్మరణ వలన ఎట్టి మైన కలుగును. యేసునామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసునామ ఏది పోదు, యేసునామ స్మరణ చే ప్రియులార, క్రీస్తు యేసు. కనుక మరి వయస్తారతమ్యము లేనిది భక్తి. భక్తి నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, విద్యతో సంబంధం లేదు. ఆసక్తి కలిగి ఎవరి సన్నిధికి రావాలో మనము? దేవుని సన్నిధి. కాబట్టి ఇక్కడ మనము ధ్యానిస్తున్న గొప్ప అంశము, నేను నల్లని దానిని మీరు చిన్న చూపు. అంటే ఎవరైనా ఏ విధంగానైనా చూపు ద్వారానే మనుషుల్ని మన స్థితిగతులు మనకు ఆధారపడి ఉంటాయి. కనుక మన కన్ను శుభ్రంగా ఉండాలా. చూసే కన్ను ఎలా ఉండాలా? సంఘము లోకానికి చెబుతుంది. సంఘము శ్రమానుభవంలో ఉన్న సంఘము శ్రమ లేని సంఘానికి చెబుతుంది. శ్రమ సంఘము లోకానుసారంగా అంటే నామక సంఘమునకు చెబుతుంది, నేను నల్లని దానినైనను అని. ఇప్పుడు నేను నల్లని దానిని చిన్న చూపు చూడకుడి అనే మాట. ఈవేళ మనము భక్తి పరుల శ్రమలు చూచి భక్తిహీనులని అనవద్దు. భక్తి పరుల శ్రమలు చూచి భక్తిహీనులని దేవునికి స్తోత్రం. భక్తి పరుల శ్రమలు వస్తాయి, భక్తిహీనులు అనవద్దు. చాలా తప్పుడు భావం అనేది దైవజనుల పాట ద్వారా భక్తి పరులకు శ్రమలకు ముందు మంచి బహుమతులు ఏమొస్తాయట? బహుమతులు. ఈరోజు నువ్వు భక్తిహీనుడు అని వెనకబడిపోతావు. భక్తి పరులు శ్రమల ద్వారా లోకమును అధిగమించి ముందుకు సాగిపోతారు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, భక్తి పరులకు శ్రమలు ఉంటాయా? అందరికి శ్రమలు ఉంటాయా? మీరు చెప్పండి. యోసేపుని మనం చూస్తాం. ఆదికాండం 37:3 మనం చూస్తే యోసేపు ఎలాంటి వాడు? చక్కగా నిలువుటంగి వేసుకొని వాళ్ళ తండ్రి గారు కుట్టించి చొక్కా వేసుకొని నడుస్తూ ఉంటే, మరెందుకంటే యాకోబు గారు తన ఆనందానికి మూలమైన ఆధారమైనటువంటి రాహేల్ గొప్ప సౌందర్యవంతురాలు. చెప్పడం ఒకసారి. ఈ రోజుల్లో అందాల పోటీ పెడితే రాహేల్ దగ్గర ఎవరు పనికొచ్చేవాళ్ళు కాదు.
అంత గొప్ప సుందరవతి సౌందర్యం. యోసేపు గారికి ఏముందట చెప్పండి? సౌందర్యం. ఆయన చిన్నతనం నుండి ఒక ప్రత్యేకత. తన తల్లి చనిపోయిందని గాఢమైన ప్రేమ నింపుకొని యాకోబు యోసేపును చూస్తూ ఆనందించేవాడట. అంత సౌందర్యవంతుడిగా ఉండేవాడు. దైవజనులు అన్నారు, ఈ యోసేపులో ఉన్న సౌందర్యం ఎలాంటిది అని అంటే వధువుని వివరిస్తూ చెప్పారు ఆయన. అదేంటంటే అబ్రహామునుకున్న విశ్వాస సౌందర్యం. ఏ సౌందర్యం? ఇస్సాకున్న విధేయత అనే సౌందర్యం. ఏ సౌందర్యం అమ్మ? యాకోబుకున్న పట్టుదల అనే సౌందర్యం. అందువల్ల యోసేపు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, రాహేల్లో ఉన్న రమ్యమైన సౌందర్యం, ఇలాంటి గొప్ప సౌందర్యవంతునిగా ఉన్నాడు. అతనికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుని భక్తి గలవారు ఎవరు తోడున్నా ఇష్టపడరు, కానీ ఎవరు తోడుంటే ఇష్టపడతారు? మీరు చెప్పండి. మీకు దేవుడు తోడుంటే బాగుంటుందా? అందరూ తోడుంటే బాగుంటుందా? అయ్యో, ఎవరు తోడుండాలా? పీజే గ్రేసమ్మ గారు, మరి ఆమె అమ్మగారు భర్త హెడ్ మాస్టరు, ఆమె కూడా టీచరే. మరి ఆమె అన్ని పనులు చక్కబెట్టేది. గబగబా పనులన్నీ చేసేసి ఆయనకి ఏమేమి అవసరం చేసి ఆమె సన్నిధిలోకి వెళ్ళిపోయేది. ఉద్యోగంలో మరి పిల్లలు, కుటుంబం ఇంత ఉన్నా కానీ ఆమె చెప్పేవాడట ఆయన, చూడు లైట్లు ఆరిపోయినాయి, నీకు భయం వేయట్లేదా అనేవాడట ఈ గదిలో నుంచి. లేదండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేదంట. ఎవరు తోడున్నారు? అయితే నేను రావసరం లేదా? పర్వాలేదండి, దేవుడు నాకు ఎంత అంటే భర్త తోడే, కానీ అంతకంటే ఎక్కువ ఎవరు? గట్టిగా చెప్పాలా? అది వారి భక్తి. ఈవేళ మనం అలాంటి భక్తిని కుదుర్చుకోలేకపోవడం వల్ల మనలంటే మీలో అనేకుల్లో ఆ భక్తిని చూడాలని ఆశిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, ఇక్కడ మనం యోసేపుని వారు అన్నదమ్ములు ఆయనకి అందమే కాదు, స్వప్న దర్శన వరములు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? స్వప్న దర్శన వరములు ఉన్నాయి. అన్నదమ్ములు అసూయపడిన దేవుడు తనకి అసూయపడి అంత ప్రమాదకరమైన వరము లేకపోతే ఆయన బాగుండేది కదా. కానీ అది ప్రమాదకరమైనదిగా ఉంది కాబట్టి ఆయన తీసుకొని వెళ్ళి ఏం చేశారు? గోతులో, ఇంటిలో తోడున్నాడు, అన్నదమ్ముల దగ్గర గోతులో ఆయన ఐగుప్తు దేశం తీసుకెళ్ళి సంతలో అమ్మారు. ఎక్కడ అమ్మారు? ఇస్మాయిల్ కొనుక్కొని ఐగుప్తు దేశ సంతలో పెట్టి బాన్సులు అమ్ముతారు. అలాగ అమ్మినప్పుడు యోసేపు అమ్మబడ్డాడు. అక్కడ కూడా ఎవరు తోడున్నారు? ఆదికాండం 39:2 మీరు జ్ఞాపం చేసుకుందాం. యెహోవా యోసేపునకు తోడై గనుక అతడు వర్ధిల్లిన. చాలు. ఎవరు తోడున్నారండి? దేవుడు. 5వ వచనంలో యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు నీళ్ళు ఆశీర్వదించబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే శ్రమానుభవంలో నుంచి యోసేపుకి చెరసాల్లోకి వచ్చి ఆయన చివరగా చెరసాల నుండి ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం మీదకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని యొక్క కుటుంబముగా అబ్రహాము ఉన్నాడు,
అబ్రహాము కుటుంబములో యోసేపు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత వాగ్దానములు కలిగిన కుటుంబములు ఎప్పుడూ ఆశీర్వాదకరముగానే ఉంటారు. వారిని శ్రమానుభవం నేర్పుతాడు దేవుడు, సౌఖ్యానుభవం నేర్పుతాడు దేవుడు, సుఖానుభవము, అన్ని అనుభవాలు నేర్పుతా, కానీ లోకానుసారమైనది నేర్పడైన దేవుని స్తోత్రం. అందువల్ల లోకానుసారమైన జీవితం లేని యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా మారాడు. దేవుని స్తోత్రం. అందువల్ల నేను నల్లని దానినని చిన్న చూపులు చూడండి. వధువు పెండ్లి కుమార్తె సంఘము అనుభవాన్ని చూపిస్తుంది. వధువు అంటే ఇందులో పాట పాడాం కదా, వధువు సంఘము వరిని కొరకు. అంటే దేవదాసయ్య గారు ఈ పాట రాసేటప్పుడు రాత్రంతా అపవాదుతో పోరాడారు. పోరాడి ఆయన నాలుక బయటకు వచ్చేసింది. అంత పొడవుగా బయటకు వచ్చి అంత పోరాటం. ఈ పాట రాయడం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి. ఈ పాట పాడడం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి. ఈ పాడడం వినడం ఎవరికి ఇష్టం ఉండదు? భక్తిలో నిలవలేని వారికి. ఈ పాట వరుని ప్రేమ స్మరణ, వరుడు వధువు నొకటే, చేయడేమియో ప్రభువు అంటే ప్రతి చోట ఇరువురు ప్రేమ, ఇరువురు కలియక, ఇరువురి యొక్క ఒప్పందము లేక నిబంధన కనబడుతుంది. అందుచేత వధువు సంఘము. రెండవదిగా మనం చూస్తే సామాన్య సంఘము. చెప్పండి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ప్రతి విశ్వాసమును కలిగి ఉన్న అనుభవం. ప్రతి వారికి ఏముంది? విశ్వాసము కలిగి ఉన్న అనుభవము. ఇలాగ ఉన్న కాలములో నల్లని దానినని మీరు చిన్న చూపులు చూడవద్దు అనే మాట ఇది శ్రమానుభవముగా ఉన్నట్టు కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఇప్పుడు యోసేపు గురించి చెప్పుకున్నాం. అన్నీ శ్రమలే, కానీ ఆ శ్రమలే ఆయన్ని ఎక్కడికి ఎక్కించాయి? చెప్పండి మీ నోటితో చెప్పండి. ఇది దేవుని మాట. ఎవరి మాట? ఎక్కడికి ఎక్కాడైనా అంత స్థితికి తీసుకొచ్చింది ఎవరు? దేవాది దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, చిన్న చూపు అనే మాట లోకములో ఉన్న పరిస్థితులు. లోకములో ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. పేదవారు ధనవంతులు ఏం చూస్తున్నారని కొంత మరి దైవజనులు అన్నారు. ఏమన్నారంటే హేబెలు ఉన్నాడు, కయీను ఉన్నాడు. చెప్పండి. ఇద్దరు. హేబెలుకి కయీను మీద చిన్న చూపు. ఎవరి మీద? కయీనుకి ఎవరి మీద చిన్న చూపు? హేబెలు. అందుకని మనము యోధా పత్రికలో ఒక మాట చదువుతాం. యోధా పత్రిక 11వ వచనంలో చూడండి, అక్కడ ఏమని చెప్తున్నాడు? ఏమని? చిన్న చూపు ఉన్నవారు వారికి శ్రమ, వారు కయీను హేబెలుకు వచ్చిన శ్రమ పరలోకానికి తీసుకెళ్ళింది. హేబెలు యొక్క శ్రమ పరలోకానికి, యేసు క్రీస్తుకి సమరూపం ఇచ్చింది. అంటే హెబ్రీ పత్రికలో అంటాడైన 12వ అధ్యాయంలో 23 తర్వాత. ఎందుకంటే ఇక్కడ హేబెలు రక్తం ఉంది, యేసు రక్తం ఉంది. క్రొత్త నిబంధనలో యేసు, పాత నిబంధనలో హేబెలు. హేబెలు యొక్క ఆవేదన తన సహోదరుని గురించి, యేసు యొక్క ఆవేదన మనందరి రక్షణ
గూర్చి. అందుకని హేబేలు కంటే ప్రోక్షణ రక్తం ఎవరిది? అంచేత దేవుని పిల్లరా, ఇక్కడ చిన్న చూపు అంటే ఒకనాడు చంపబడ్డాడే తప్ప హేబేలు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో మాట్లాడుతుంది ఆయన రక్తం అని చూస్తాం. అలాగైతే ఇక్కడ కయీను కనిపిస్తూ ఉన్నాడు. కయీనుకి చిన్న చూపే కానీ ఇప్పుడు ఏమైపోయాడు? శ్రమ. చెప్పండి, ఏమొచ్చిందట? కయీను దేవుని సన్నిధికి నుండి త్రోసివేయబడినట్లుగా ఆయనే చెప్తున్నాడు, దేవుడు నన్ను ఎలివేసిన ఆయన సన్నిధి నుండి వెలివేయబడ్డాడు గనక ఎన్నటికీ దేవుని సన్నిధికి చేరలేకపోవడం గొప్ప శ్రమ. శ్రమపడి దేవుని సన్నిధి చేరడం గొప్ప శ్రమ. దే శ్రమకు గొప్పతనం ఉంటుంది? మీరు చెప్పండి. శ్రమనుంది, అయ్యో మాట్లాడండి. ఎవరు సన్నిధి చేరాడు? హేబేలు. మరి కయీను దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయం దైవ సేవకు లేక తండ్రి గారు దైవ సన్నిధి బోధించమన్నారు. దైవ సన్నిధిని బోధించారు ఆయన. దేవుడు నీకు తోడుగా అన్ని కాలాల్లో దేవుడే నీకు తోడుగా ఉండి నీకు సహకారిగా ఉంటాడు. అందువల్ల దేవునితో సహవాసము చేస్తూ ఉన్న వధువు ఏమంటుంది? నన్ను చిన్న చూపులు, నన్ను చిన్న అంచనా వేయొద్దు, నేనేదో ఉన్నా అనుకోవద్దు. మీరు అనుకున్నట్టయితే నేను లేను, ప్రభువుతో నేనున్నాను. ఎవరితో అమ్మా? వరుడు వధువు ఒకటే గనుక, ఒకటే గనుక త్వరగా నిజమనుచున్నది, త్వరగలో ఇద్దరు దంపతులుగా. మంచిది, సంతోషం, దేవునికి స్తోత్రం. ప్రియులరా, దైవికమైన ఆలోచన, శారీరకమైన ఆలోచన. శారీరకమైన ఆలోచనలో కించపరిచే అంశాలు ఉంటాయి. ఆత్మీయమైన దైవికమైన ఆలోచనలో మహిమకరమైన మాటలే మనకు కనిపిస్తాయి. 111వ కీర్తన చూడండి, 3వ వచనం చదువుదాం. 3వ వచనం, 111 కీర్తన. ఆయన కార్యము, అందరు చదవండి, అందరు చదవండి. యేసయ్య కార్యం ఎలాంటిదండి? మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కార్యాలు ఎలా ఉంటాయి? అయ్యో, తన ప్రాణమే మన కొరకు ఇచ్చిన తన ప్రేమను ఆ సిలువలో ధారపోసిన యేసయ్య కార్యాలు ఎలాంటివి? మహిమ ప్రభావములు గలవి. ఆయన నీతి నిత్యము. ఎన్ని ఒడదొడుకులు వచ్చినా నీతి నీతిగానే. ఆ నీతికి సాక్ష్యమే నీవు నేను, క్రైస్తవ సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ సంఘానికి ప్రభు ఏమైనా చెప్పకుండా ఉంటాడా? చెప్పకుండా ఏ పని ఆయన చెయ్యడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చిన్న చూపు. సౌలు గారు విషచూపు చూశాడట. ఏ చూపు అమ్మా? ఎలా ఉంటుందంట? చదవండి వాక్యం. 18 సమూయేలు గ్రంథం 9వ వచనం చదువుకుందాం. సౌలు దావీదు మీద ఏం చూపట అమ్మా? అంటే చూపులో కూడా విషం ఉంటుందా? విషం ఉంటుందా? ఏంటో మరి తెలీదు. ఒకరు అంటారు, వీడి కంట్లో పడ్డామా అయిపోయామురా అంటారంట. వాడెవడు? సైతానుగాడు నీ స్నేహితుడైన వాడి మీద పడితే వాడు నీ మీద పడతాడు. కనుక దావీదు మేలు చేశాడా కీడు చేశాడా?
మీరు అనుకోవచ్చుగా, మేలు చేస్తే మాకు శ్రమ ఎందుకు వస్తుందంటే, మేలు చేయడం వల్ల, కీడు చేసేవారి వల్ల నీవెంత మేలు చేయగలిగావో లోకానికి తెలియాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 45వ చదువుతారు ఎవరైనా? 45వ వచనం. యోధులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని వాటికి అడ్డము చెప్పిరి. బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము చెప్పుట ఆవశ్యకమే. మీరు దాన్ని ఏం చేశారు? త్రోసివేసి, అంటే ఈ భాగ్యం మీదే, ఈ బోధ మీరు చెప్పవలసిందే, మీరు పొందవలసిన రక్షణ యేసుక్రీస్తుని బట్టిది మీదే, కానీ మీరు దాన్ని త్రోసివేశారు. వారంటారు చిన్నచూపు, వీళ్ళు చూస్తే చెప్పండి దిక్కు ముక్కు లేనట్టు ఉన్నారు, కానీ జనసమూహముల వారితో ఉన్నారు. వారు చూసినప్పుడు వారు సహించుకోలేకపోతున్నారు. సహించుకోలేక ఏమంటున్నారు చెప్పండి? మీరు ఏమై ఉన్నారంటే అప్పుడు చెప్తున్నాడు పౌలు, ఇది మీ భాగ్యమే, కానీ మీరు ఏం చేశారు? త్రోసివేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని ఏర్పాటు, దేవుని కార్యాలు దివ్యమైనవి. దేవుని స్తోత్రం. మరొక మాట మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి దైవభక్తి అన్ని విషయములలో గొప్పది. చెప్పండి, దైవభక్తి అన్ని విషయములలో గొప్పదా కాదా? పౌలు గారు ఏమంటున్నాడు? తిమోతి పత్రిక 3వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. 16 నిరాక్షేపముగా చాలు, ఆక్షేపణ లేనిది భక్తి. ఒకసారి చెప్పండి, ఆక్షేపణ లేనిది. అందుకని భక్తి కొరకు నేను శ్రమ నొంది తిని. దేని కొరకు శ్రమ పడ్డాను? భక్తి కొరకు నేనేమై ఉన్నాను? శ్రమ నొందాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దైవ సంబంధమైన లోకానికి విరోధమైనది పాపం. ఆ పాపము అంటకుండా జాగ్రత్త పడడం కష్టం. అలాగే లౌకికమైన జీవితం, విచ్చలవిడి జీవితం, విలువైన జీవితానికి అది వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఈ కష్టముల చేత, ఈ శ్రమల చేత ఓర్చుకున్నవాడనై దేవుని సన్నిధిని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుకని నన్ను చిన్నచూపులు చూడవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుని క్రియలు నాయందు ఏం కనబడాలా? ఏం కనబడాలా? యేసయ్య ఒకసారి చెప్పారు. ఆ మాట ఏంటండి? యోహాను సువార్త 9వ అధ్యాయములో 3వ వచనంలో శిష్యులైన వారు ఒక ప్రశ్న వేశారు యేసు ప్రభువుకి. వీడు గుడ్డివాడుగా ఉండడానికి వీళ్ళ తల్లిదండ్రులకు కారణమా అని ఒక ప్రశ్న ఎవరికి వేశారు? ప్రభు ఏమన్నాడు? అందుకు వీడైనను వీరి కన్నవారైనను కానీ చెప్పండి ఎవరి క్రియలు? కనుక కొన్నిసార్లు అప్పుల పాలు, కష్టాల పాలు, శ్రమల పాలు, నిందల పాలు అవుతున్నా కానీ దాని ద్వారా నశించుకోకుండా ఉండడానికి బలమైన ప్రార్థన చేస్తారు, బలమైన సన్నిధి చేస్తారు, బలమైన. అందుకు వారి భక్తి వారు అద్భుతంగా లోకానికి కనబడినప్పుడు ఏం భక్తి ఉందలే వీళ్ళకి అని చిన్న చూపు చూస్తారు. దేవుని స్తోత్రం. ప్రభు ఏం చెప్తున్నాడు? అతను గుడ్డివాడుగా ఇంతకాలం అయ్యయ్యో అయ్యయ్యో అన్నారు. చెప్పండి,
అయ్యయ్యో అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలరా, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, మోగవారు ఉన్నారు. ఈ ముగ్గురిని ఎవరు పుట్టించారు చెప్పండి? దేవునికి స్తోత్రం. వాక్యం చదువు నిర్గమాకాండం 4వ అధ్యాయము బహుశా 13వ వచనం ఎక్కడో ఉంటుంది, చదవండి. మానవులకు నోరిచ్చేవాడను మోగవానిగానే కానీ గుడ్డివానే కానీ ఎవరు? యెహోవానైనా నేనే కదా. దేవుని స్తోత్రం. ప్రియులరా, దైవజనులు ఈ విషయాన్ని బోధిస్తూ ఒక మాట అన్నారు, అయ్యా గుడ్డివాడుగా ఉండడం దేవునికి ఇష్టమా అని అన్నారు. అప్పుడు దైవజనులు చెప్పారు, ఒక దొంగవాడు సొత్తు మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చాలా భయంకరుడు. అతను పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు గుడ్డివాడు ఎదురయ్యాడు, వాడిని నెట్టుకుంటూ వెళ్తాడు, పడిపోయాడు. దొంగవాడు పారిపోయేవాడు మర్చిపోయి వెనక్కి వచ్చి అతను గుడ్డివాడు కదా అని చెప్పి దయ చూపాడు, అతను కూర్చోబెట్టాడు. అంటే చెప్పండి, నష్టపరిచేవాడికి కూడా వాడిలో ఉన్న ప్రేమ బయటికి వస్తే అది ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. అలాగూ దేవుని క్రియ జరగాలి కానీ అతడు తక్కువని లేక తక్కువగా ఉండాలని ఎవరి ఉద్దేశం కాదు. అందుకని ఎవరి క్రియలు బయటకు వస్తాయి? నువ్వు నష్టాల్లో, కష్టాల్లో, శ్రమ శోధనలో ఉన్నా నీలో ఉన్న దేవుని క్రియ బయటికి రావడానికే ఆ కష్టము కానీ నశింప చేయడానికి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూడండి, యోహాను సువార్త 6:28 వచనం చదువుకుందాం. 6:28. వారు మేము దేవుని క్రియలు ఏమి చేయవలెనో యేసు ఆయన పంపిన వాని మీరు విశ్వాసము ఉంచుటే ఎవరి యందు చెప్పాలా? నేను నల్లని దానినైనను చిన్న చూపులు చూడకడి అంటే అర్థం ఏమిటి? దేవుని క్రియలను కనపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక అందులో శ్రమ రావచ్చు, నింద రావచ్చు, బాధ కలగవచ్చు. ఇవన్నీ కలిగినప్పటికీ ఆ మనిషిలో సంపాదించుకున్న భక్తిలో ఉన్న క్రియ బయటికి రావాలి. అందుకేమంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయములో 3వ వచనం మనం గమనిద్దాం. 3వ వచనంలో ప్రభు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని క్రియ నిన్ను ఏం తీసుకెళ్తుంది? మోక్షానికి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం. ఆయన సత్యదేవుడు, అద్వితీయుడు. అలాగే రక్షకుడైన యేసు క్రీస్తు కూడా అద్వితీయుడే. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే నేను నల్లని దానని అంటే శ్రమానుభవాన్ని వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఒక చక్కటి మాట మనం గ్రహించవలసి ఉన్నాం. పరిశుద్ధుని నీ వరములు దోని చేసి పావురమా వినుమాని చూడండి. ఇంకొక మాట, నా సహోదరులు నా మీద కోపించిరి. చెప్పండి, సహోదరులు ఏం చేశారట?
కోపించిరి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ జీవితంలో హెచ్చరికలు మీద హెచ్చరికలు అనుభవించవలసి వచ్చింది అని సంఘము ఉత్కటిస్తుంది, లేక తెలియజేస్తున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, సహోదరులు ఇంతకుముందు చెప్పుకున్న హేబేలు, కయీనులందరూ. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏమిటంటే, చూడండి, దేవుని యొక్క నా ద్రాక్ష తోటను లేక సహోదరులు, చదవమా, ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అనగా మాధుర్యము. మీ నోటితో చెప్పండి. మాధుర్యం అంటే ప్రపంచమంతటిలో ఎన్ని జనాంగాలు భూలోకములో ఉన్న ఇశ్రాయేలు అనేటువంటి ఈ జనాంగము మాధుర్యమైనది. చెప్పండి, మాధుర్యమైనది. అందువలనే యేసు ప్రభు ఉపమానంలో మత్తయి సువార్త 21వ అధ్యాయములో ఒక మాట చెబుతున్నాడు. 33వ చదువుకుందాం. 33 ఇంటి యజమానుడు నాటించి ద్రాక్ష తొలిపించి కట్టించి, అంటే అవసరతలన్నీ తీర్చి అక్కడ ద్రాక్ష తోట అంటున్నాడు. ఏంటది అంటే ఇశ్రాయేలు చుట్టూ భద్రత ఉంది. ఇశ్రాయేలు చుట్టూ నేను చెప్పాను మీకు, ఇశ్రాయేలుకు 3 దీవెనలను మీకు జ్ఞాపం చేశా. ద్వితీయోపదేశ కాండంలో 33లో 27 సంపూర్ణ భద్రత దేవునిదే. 28 ఇశ్రాయేలు అనేది ఒక ఊట ఈ భూమికి శ్రేష్టమైనది. ఇశ్రాయేలు అనేది ఒక భాగ్యము ఈ ప్రపంచానికి. సకల భోగభాగ్యాలకి మానవులు మించిన అనుభవాలు కలిగిన జనాంగము మాధుర్యమైనది. ఏంటది? మాధుర్యమైనది. అందుకని యెషయా గ్రంథములో 5వ వచనంలో ఇశ్రాయేలు అనేటువంటి ద్రాక్ష తోట. ఏ తోట అమ్మా? ఈవేళ భూలోకములో ఎన్ని అనుభవాలున్నా సంఘము, ఆయన రక్షణ పొందిన విశ్వాసి ఒక ద్రాక్ష తోట లేక ఒక మాధుర్యమైన ఒక ఫలాన్ని కలిగినట్లు మనం చూస్తాం. అందుకని యూదావారు ద్రాక్ష, చెప్పండి, దేవుని వనము. ఎవరు చెప్పండి? అంటే ద్రాక్ష తోట, ద్రాక్ష వనం అనే మాట అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా సహోదరులు ద్రాక్ష తోటకు కావలి గద్దిగా పెట్టారు, కాపలా. ఎందుకో ఈ మాట చూస్తే భక్తులైన వారు, భక్తిహీనులైన వారు, సామాన్య అనుభవం ఉంది, గొప్ప అనుభవం ఉంది. గొప్ప అనుభవం కలిగినటువంటి వారిని సామాన్యమైన ఎక్కిలిశాస్త్రాలు గల వారికి కాపరిగా ఉంచినట్టు నన్ను ఉంచడం వల్ల వాళ్ళు నా పరువు, మర్యాద, నా భక్తి ఇవన్నీ దుడుమాడారు. అందువల్ల ఇప్పుడు నేను నల్లగైపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నా సహోదరులు ఏం చేశారు? కావలి కత్తిగా. అందుచేత నేను నా సొంత తోటను కాయకపోతేని, చెప్పండి, నేను గట్టిగా చెప్పాలా అంటే పాపము, దాని ఫలితాలు. ఎంతో పవిత్రమైన జీవితంలోకి వచ్చినా అక్కడ ఉన్న పరిస్థితులు చూసి కోపించడం వల్ల, శపించడం వల్ల, దుర్మార్గంగా మాట్లాడడం వల్ల, లోకుల భాష వాడడం వల్ల నాకేమొచ్చింది? నల్లగైపోయాను. అందుచేత ఎవరి తోట కాయలేదు. గట్టిగా చెప్పాలా? నా తోట నన్ను నేను సరి చేసుకోలేకపోయా. అందుకనే సంగమా, నీకు ఆ దుస్థితి రాకూడదు. మనకు ఆ దుస్థితి ఎటువంటి పరిస్థితులు లోకములో నీకు ఎదురైనా కానీ, చెప్పండి, నోటితో మాట్లాడతారు, ముసలితో ఇది నోటితో ఇది అంటారు కదా, చెప్పండి, అట్లా రకరకాల భావాలతో ఉంటారు. నా ఇంత భక్తి గలవాళ్ళు లేరు. ఏమండి, నాకు ఒక సోదరు ఉండేది, మంచి భక్తి నడిపించి ఆమె అనేది, నేను ఫలానా వారి దగ్గరికి వస్తే నా ఆత్మ పోద్దనేది, ఫలానా దగ్గరికి వెళ్తే నాకు నష్టం వస్తుంది. ఎప్పుడదే చెప్పేది.
మనలో కూడా చాలామంది తమను తాము ప్రత్యేకించుకుంటారు. క్రీస్తు లేని ప్రత్యేకత కాదు. ఆ ఆలోచన దరిద్రగొట్టు ఆలోచన. సాతాను నీ గుండెలోకి నింపుతుంది ఆ ఆలోచన. క్రీస్తు లేకపోతే నీకు ప్రత్యేకత ఏముంది? క్రీస్తుతో ఉండకపోతే అలాంటివి ఎక్కడైనా భావాలు ఉన్నాయా? బైబిల్ 66 పుస్తకాలు చూడండి. లేనిది తెచ్చిపెట్టుకొని మేమే ఎవరితో మాట్లాడు, ఎవరితో చూడకూడదు, ఎవరినో కలగూడదు, ఎవరు మరి ఇంకెందుకు ఈ భక్తి? నీకెందుకు అంటే నీ జీవితంలో వాక్యం అమరలేదు. ఒక భయం పీడిస్తుంది, ఒక శోధన పీడిస్తుంది, ఒక మరణం పీడిస్తుంది, ఒక అవిధేయత పీడిస్తుంది. అందుకనే ఎవరితో దేనితో వేటిలో కొనసాగలేవు. ఇప్పుడు సంఘం ఏమంటుందంటే క్రీస్తుని బట్టి నాకు ఈ నష్టం కలగలేదు, సహోదరులను బట్టి కలిగిన నష్టం, లోకం వైపు చూసినందుకు కలిగిన ఈ నష్టం, ఇది నా జీవితంలోనికి రాకూడనివన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటుందండి చివరి మాటలో? ఏమంటుంది? నా సొంత తోటను నన్ను నేను కాపాడుకోలే. అది కూడా భక్తేనా? దేవుని స్తోత్రం. నీ ద్వారా సువార్త లేదు, ప్రత్యక్షత లేదు, సాక్ష్యం లేదు, సహవాసం లేదు. ఎదుటివారికి నీవు అనుభవించిన మహిమేంటిదో అది బయలుపడకుండా నీకు నీవే మోతేసుకున్నావు. అందుచేత దేవుడు అంటే నా సొంత తోట నేనేం చేయలేదు, నా జీవితం ద్వారా క్రీస్తుకు మహిమ కలగనీయలేదు. అందువల్లనే నేనేమైపోయాను? అంచె నల్లని దానని చిన్న చూపులు చూడకడి. ఇప్పుడు నాకు అర్థమైంది. లోకమంతా చూస్తే నా క్రీస్తు వంటి వాడు ఏ సహోదరుడు కాడు, నా క్రీస్తు వంటి వాడు ఏ సహోదరి కాదు. నా క్రీస్తుకు మించిన వారు ఎవరు భూలోకములో? ఆయనే నా వరుడు, ఆయనే నా ప్రియటి దీవెన తండ్రి అనుగ్రహించునుగాక. ప్రార్థన 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 ప్రార్థించుకుందాం. ప్రభా దీవించుము. నీ సహవాసం, నీ సన్నిధి అనుభవము మాకు నేర్పమని దయగల తండ్రి మాటలు నీ సన్నిధిలో దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.